ఇదేంటో చూసారా? ఏం కర్రీ ఇది? గెస్ చేయండి. ఇది ఏం కర్రీ చెప్పగలుగుతారా? ఇది పాలక్ పన్నీర్ కర్రీ అన్నమాట. పాలక్ పన్నీర్ ఎలా చేయాలో చూద్దాం రండి. పన్నీర్ చూసారా? ఇలా పన్నీరు ఇలా చేసుకున్నాము. చిన్న చిన్నగా కట్ చేస్తాను, ఎందుకంటే దీంట్లో మసాలా ఎక్కపోతుంది, బాగుండదు. పాలక్ పన్నీర్ చేయడానికి మనం ఫస్ట్ కొద్దిగా ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, పన్నీర్ నేను ఇంట్లోనే చేశాను. ఆ పన్నీరు ఇలా కొద్దిగానే చేశాను. దీనికి కొద్దిగా మిరప్పొడి వేసి కలిపి పెట్టుకున్నాను. ఆయిల్లో ఫస్ట్ దీన్ని డీప్ ఫ్రై చేసుకున్నాను. ఈ పన్నీర్ని ఫస్ట్ మనం అలా ఫ్రై చేసుకున్నాం. ఇది కూడా కొద్దిగా పాలతోనే నేను చేశాను, ఫ్రై చేశాను. దీన్ని ఇట్లా హై ఫ్లేమ్లో పెట్టి దీన్ని ఇలా ఉప్పు కారం వేసుకుంటే పన్నీర్ కూడా కొంచెం కారం ఎక్కుతుంది అనేసి చప్పగా లేకుండా ఉంటుందని ఇలా చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ప్లేట్లో తీసుకుందాం. ప్లేట్లో సపరేట్గా తీసుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం ఒక ఆనియన్ వేసుకున్నాము. తెల్లగడ్డ, ఒక 2 మిర్చి దీంట్లోనే వేసుకున్నాను. ఇది పేస్ట్ చేసుకోవడానికి. ఒక 2 మీడియం సైజు టమాటా వేసుకున్నాం. వేగింది కదా, కొద్దిగా 2 మెంబర్స్కే చేస్తున్నాను కాబట్టి జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను, కొద్దిగా గ్రేవీ ఉండడానికి. ఆయిల్ వేసాను కదా, 2 లవంగములు, ఒక బిర్యానీ ఆకు, కాస్త ఆవాలు చిట్లిస్తాను. చిట్లించినాక నేను కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను. అది యాగనిద్దాము. ఒక పెద్ద తెల్లగడ్డ, ఇది పెద్దది, దీన్ని ఇలా వేస్ట్ చేసేస్తాను. ఆనియన్ వేసేస్తాను. కర్రీ వేగింది కదా, ఒక పచ్చిమిర్చి వేస్తాను. పాలక్ పన్నీర్ కదా, ఒక పొటాటో కట్ చేసుకున్నాను, దీన్ని కూడా వేస్తాను. కాసేపు దీన్ని వేగిస్తాము. ఇప్పుడు పచ్చి బఠానీలు దాన్ని వేసుకున్నాము. ఇది కాసేపు వేగే కొద్దికి టమాటో ఆనియన్ ప్యూరీ చేసుకున్నాము. ఇది కాసేపు మూత పెట్టాము, మెత్తబడిస్తాము. ఆ తర్వాత పాలక్ వేస్తాము. కట్ చేసి పెట్టుకున్న పాలక్ కడిగి కట్ చేసి పెట్టుకున్న కొద్దిగా పసుపు,
ఇలా పాలకూరకు ఆయిల్లోనే వేగనిస్తాము. అది ఒక స్మెల్ లాగా వస్తుంది కదా, పాలక్ వాసన అది లేకుండా వస్తుంది. కాసేపు మూత పెడతాము. బాగా ఇలా ఆయిల్లోనే వేయించుకున్నాం కదా, కొంచెం ఒక 2 minutes అలా పెడతాం. కదా అంత బాగా వేగింది. మీరు కావాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చు. చక్కగా వేగిపోయింది ఆ కూరకు కూడా. దాంతోనే వేసుకున్న ప్యూరీని వెళ్ళేసేస్తాం. అది కూడా వేగాలి కదా ఆయిల్లో. కాసేపు దీన్ని కూడా వేగనిస్తాము. పాలక్ ఆలు మటర్ అన్నమాట. ఇది ఇలా కూడా కర్రీ చేసుకొని దించుకోవచ్చు. దీంట్లో మనం పన్నీర్ వేసుకోవచ్చు, ఎగ్ వేసుకోవచ్చు, వేసుకొని చేసుకోవచ్చు. కాసేపు మూత పెడతాము ఉడకని. కొద్దిగా వేస్తాము, సాలిపోతే మనం చూసుకుందాము. కారం ఎక్కువ అయిపోతే పిల్లలు తినలేరు కదా. సో వేగనిస్తాము. ఇప్పుడు బాగా వేగిపోయింది కదా, ఇప్పుడు మనం పన్నీర్ వేసేస్తాం. పన్నీర్ ఇలా వేయించి పెట్టుకున్నాం కదా, పన్నీర్ వేసేస్తాం. మంచి గుమగుమలాడుతుంది వాసన. పన్నీర్ మనం వేయించేసాం కదా, దీనిలో అది స్క్వేర్ లాగా కట్ చేయను కాలేదు, ఎందుకంటే ఇంట్లోనే ప్రిపేర్ చేశాను కాబట్టి. కర్రీ అయితే రెడీ అయిపోయింది. దీనికి చపాతీ కూడా చేసుకుందాం. పాలక్ పన్నీర్ కర్రీ. ఘీ ఇలా పోసుకుందాము. ఎక్కువ ఆయిల్ ఘీ అది తినకూడదు.